I am to announce to the House that I have received the following message from the Honorable Speaker of Andhra Pradesh Legislative Assembly. In accordance with Rule 123 of the Rules of the Procedure and Conduct of Business in the Andhra Pradesh Legislative Assembly, I transmit a copy each of the following bills as passed by the Legislative Assembly on 4th March 2026 and signed by me. The Andhra Pradesh Fire Services Amendment Bill 2026, LA Bill number 12 of 2026. The Andhra Pradesh Jana Viswas Amendment Bill Provisions Bill 2026, LA Bill number 13 of 2026. The above bills are before the House. Timing is now short discussions continued. TTD Laddu Prasadam. Time 1 hour. YCP 30 minutes. TDP 20 minutes. Ministers 10 minutes. Total 60 minutes. అధ్యక్ష, సార్, ఈ షార్ట్ డిస్కషన్ మీరు ప్రారంభించే ముందు నాది ఒక స్టేట్మెంట్ ఉంది అధ్యక్ష. ఉందండి. అంటే ఈ రెండు సింక్రనైజ్ అవుతాయి అధ్యక్ష. రెండు సబ్జెక్టులు ఒకటే కాదు. స్టేట్మెంట్ కూడా ఇచ్చిన తర్వాత సభ్యులు అందరూ సబ్జెక్టులు ఒకటే కాదు. స్టేట్మెంట్ కూడా ఇచ్చిన తర్వాత సభ్యులు అందరూ కూడా ఇంకా పూర్తిగా సమాచారం అందే అవకాశం ఉంది. ఒకే సబ్జెక్ట్ మీద రెండు రావడం అనేది చాలా అరుదు. అయితే మీ ఇది డిస్కషన్ అయిన తర్వాత మీ రిప్లై ఉంటుంది, మీ స్టేట్మెంట్ ఉంటుంది, మీరు ఏదైనా చెప్పచ్చు. ఉండాలి అందరూ ఉండాలి. చైర్మన్ సార్, ఈ అంశం మీద ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో కల్తీ నెయ్యి ఉపయోగించబడింది లడ్డూ ప్రసాదంలో అనేటువంటి దాని మీద చర్చించడానికి మనం BACలో అంగీకారం తీసుకున్నాం. అంగీకారం ప్రకారం లిస్ట్ చేసాం. లిస్ట్ చేసినప్పుడు ఆ రోజున ఏ సభ్యుడు కూడా నోటీస్ ఇవ్వలేదు అధ్యక్ష. షార్ట్ డిస్కషన్కి తమరు ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా నోటీస్ ఉంటేనే ఇంప్లిమెంట్ చేయగలరు. కానీ ప్రభుత్వం వాలంటరీగా ముందుకొచ్చి సార్ షార్ట్ డిస్కషన్ మేము ఒప్పుకుంటున్నాం పెట్టండి అని చెప్పి దయచేసి ఓపికగా ఉండాలి. వినండి, ఓపికగా ఉండాలి. షార్ట్ డిస్కషన్కి ఆ రోజు LOP గారు కూడా ఇవ్వలేదు స్టేట్మెంట్, నోటీస్. అయినా సరే మనం షార్ట్ డిస్కషన్ లిస్ట్ చేసాం. ఎందుకంటే మీ సమక్షంలో ఆ నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ప్రభుత్వానికి కూడా దాని మీద డిస్కషన్ జరగాలి అనేటువంటి ఇంటెన్షన్ ఉంది. అనుకోకుండా సభలో గందరగోళం జరగడం, సభ వాయిదా పడడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత అదే రోజు మా గౌరవ దేవాదాయ శాఖ మంత్రి గారు శాసనసభకు శాసన మండలికి లేఖ రాశారు. అయ్యా, ప్రభుత్వం దీని మీద స్టేట్మెంట్ ఇవ్వాలి అనుకుంటోంది. మళ్ళీ తర్వాత నిన్న కూడా లేఖ రాశారు, ప్రభుత్వం తరఫున ఇవ్వాలి అనేటువంటి. నేను మీ దృష్టిలో రెండు విషయాలు పెడుతున్నది. దీని మీద చర్చించడానికి ఈ నిమిషం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తమరు ఎంతసేపు చెప్తే అంత గంటన, దయచేసి ఓపిక ఉండాలి ప్లీజ్. గంటన 2 గంటల 3 గంటల తమరు అనుమతించినంతసేపు సభ్యులు మాట్లాడతారు. ఆ తర్వాత తగిన రీతిలో ప్రభుత్వం స్పందిస్తుంది అధ్యక్ష. అయితే తమరి దృష్టిలో నేను కొన్ని వాస్తవాలు పెట్టదలుచుకున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, గవర్నమెంట్ ఈజ్ విల్లింగ్, రెడీ, స్టేట్మెంట్ ఇస్తామని మేమే ముందుకు వచ్చాం. స్టేట్మెంట్ తర్వాత మీరు ఎంతసేపు మీరు ఏదైనా ఉంటే మాట్లాడండి. విన్న తర్వాత మీరు ఏదైనా విన్న తర్వాత సార్ కంట్రోల్ చేయండి సార్. దయచేసి మంత్రి గారు మాట్లాడిన తర్వాత మీరు దాని మీద ఏదన్నా వివరణ ఉంటే మాట్లాడండి తప్ప ఎందుకు ఇంటర్వెక్షన్ అవ్వదు. ప్లీజ్ మినిస్టర్ గారు మీరు మాట్లాడండి. సార్, ఈరోజు మేము కోరింది ఒకటే సార్. నేను నిన్న కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను సార్. ఏమని సార్, ప్రభుత్వం స్వచ్ఛందంగా స్టేట్మెంట్ ఇస్తుంది. స్టేట్మెంట్ మీద డిస్కషన్ మీరు అలౌ చేస్తే మీరు అలౌ చేసినంతసేపు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. నేను సభలో కూడా ఈ విషయాన్ని చెప్తాను అనేటువంటిది కూడా మీ దృష్టిలో కూడా తీసుకొని వచ్చాను. అయితే బిజినెస్లో చూసిన తర్వాత సాంప్రదాయానికి భిన్నంగా అధ్యక్ష ఇవాళ షార్ట్ డిస్కషన్ని ముందుకు లిస్ట్ చేశారు, తర్వాత స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. ఆ తర్వాత స్టేట్మెంట్కి రిలవెన్స్ ఉండదు అధ్యక్ష. ఇంకా ఒకసారి షార్ట్ డిస్కషన్ ఇచ్చి దాని మీద ప్రభుత్వం రిప్లై చెప్పిన తర్వాత మంత్రి గారి స్టేట్మెంట్కి రిలవెన్స్ అనేది ఇంకేం ఉండదు అధ్యక్ష. రెండవది, ఇంతవరకు 70 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీస్ ఏంటంటే
గవర్నమెంట్ హ్యాస్ ఎ రైట్ టు మేక్ ఎ స్టేట్మెంట్ ఇన్ ది హౌస్ అండ్ గవర్నమెంట్ గెట్స్ ది ప్రెసిడెన్స్ ఓవర్ ఎనీ అదర్ బిజినెస్. మా రిక్వెస్ట్ ఒకటే ఏంటంటే అధ్యక్ష, ఫైనల్లీ యు ఆర్ ది చైర్పర్సన్, యూ కెన్ టేక్ ఏ డెసిషన్. మేము పదే పదే చెప్తా ఉన్నాం, ఒక చారిత్రాత్మక తప్పిదానికి ప్రొసీజరల్గా ఈ సభ వేదిక కాకూడదు అనేటువంటిది తమరి దృష్టిలో పెడుతున్నాను సార్. మీరు స్టేట్మెంట్ అలౌ చేయండి, మంత్రి గారు 5 నిమిషాలు 10 నిమిషాలు చదువుతారు, దాని మీద మీరు అనుమతించినంతసేపు డిస్కషన్ ఇక్కడ జరుగుతుంది. ఐ ఓన్లీ వాంట్ టు అష్యూర్ ఫైనల్లీ డెసిషన్ ఈజ్ యువర్స్. ఒక చారిత్రాత్మక తప్పిదం ఈ సభలో జరగకూడదు. అది నేను మాట్లాడినా ఉండే ప్రొసీజర్ గురించి ఆయన మాట్లాడినప్పుడు నేను మాట్లాడతాను. ఐఎమ్ హియర్. చైర్మన్ ఇస్ ది. ఇప్పుడు మంత్రి గారు ప్రొసీజర్ గురించి, సభ యొక్క విధి విధానాల గురించి మాట్లాడారు. నాకు ఉండేటటువంటి అవగాహన నేను రిప్లై ఇచ్చుకోవాలి. నేను రిప్లై ఇచ్చింది మీకేం? మీరందరూ చైర్మన్లు అయితే ఎట్లా? సార్, చైర్మన్ గారికి విశేష అధికారాలు ఉన్నాయి. నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కొంచెం ఓపిక కూడా లేకపోతే మీరందరూ చైర్మన్లు అయితే ఎట్లా? వివరణ చెప్తాను. హీ హస్ గట్ ఎక్స్ట్రాడినరీ పవర్స్, దాన్ని ఎవరు కాదనలేదు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, when the government is voluntarily coming forward, when there is no other intention behind this, government wants to discuss on this issue, మీరెంతసేపు అనుమతిస్తే అంతసేపు చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటిది గవర్నమెంట్ తరఫున చెప్తున్నాం. అయితే ఒక బ్యాడ్ ప్రెసిడెన్స్ ఈ రోజు ఈ సభలో ఎందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో మీ ముందు పెడుతున్నాను సార్. మీరు యూ టేక్ ఏ డెసిషన్. మీరు లేదు ఇట్లానే జరుపుతాను అని అంటే దాని మీదైనా చర్చిద్దాం. లేదులే వాళ్ళు కూడా మేము స్టేట్మెంట్ వింటాము 10 నిమిషాలు ఏం పోయింది, ఆ తర్వాత మేము మాట్లాడతాం అనేటువంటి ఆలోచన వాళ్ళు వచ్చినా వాళ్ళకి సంతోషమే, లేక తమరు నిర్ణయం తీసుకున్న సంతోషమే. లేదు షార్ట్ డిస్కషన్ అన్నా కూడా గవర్నమెంట్ ఈజ్ హియర్ టు కంప్లీట్. మేము ప్రొసీజర్ ఫాలో కమ్మని అడుగుతున్నాం, అంత తప్ప వేరే ఏమీ లేదు. మీరు గంటన్నర 2 గంటలు చేయండి. వీఆర్ హియర్. దిస్ ఈజ్ ఎ హంబల్ సబ్మిషన్. ఒక చారిత్రాత్మక తప్పిదానికి ఈ సభ వేదిక కానివ్వకూడదు అనే సదుద్దేశంతోనే మేము ముందు పెడుతున్నాం. మంత్రి గారు సార్ అవునండి, మనోహర్ గారు వినండి కూర్చోండి. ఇంకో తర్వాత పాయింట్ ఆఫ్ ఆర్డర్ సార్. తర్వాత అండి చైర్మన్ గారు, ఐ హావ్ పాయింట్ ఆఫ్ ఆర్డర్. ఐఎమ్ కమింగ్ టు యువర్ రెస్క్యూ. చెప్పండి. ఐ వాంట్ టు కమ్ టు ద ఎయిడ్ ఆఫ్ ద చైర్. ఐ హావ్ పాయింట్ ఆఫ్ ఆర్డర్. ఒక్క నిమిషం. చైర్మన్ గారు, సభ ఎప్పుడు కూడా ఎస్టాబ్లిష్ కన్వెన్షన్స్ ఉంటాయి, ప్రొసీజర్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి. మీకున్న విశేష అధికారులు ఖచ్చితంగా ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ ప్రభుత్వం తరఫు నుంచి 100% మీ గౌరవం ఎక్కడ కూడా తగ్గించకుండా మీకు ఇవ్వాల్సిన మర్యాద, ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి సభ్యుడికి ఉంటుంది అధ్యక్ష. హవెవర్ మీరు తీసుకునే నిర్ణయం షుడ్ బి బౌండ్ విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద రూల్స్ ఆఫ్ ద హౌస్. దాని ప్రకారం జరగాలి అధ్యక్ష. ఇప్పటి వరకు నాకున్న అనుభవంతో లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారితో మాట్లాడారు. నేను కూడా కౌలేని శక్తి గారు పొద్దున్నీ చదువుతాను అధ్యక్ష. ఈ రోజు వరకు ఇటువంటి ప్రొసీజర్ డీవియేషన్ అధ్యక్ష, ఈ రోజు వరకు పార్లమెంటరీ చరిత్రలో ఇటువంటి ప్రొసీజర్ డీవియేషన్ ఎక్కడ జరగలేదు. యూ కెనాట్ అడ్మిట్ 2 motions ఆన్ ద సేమ్ సబ్జెక్ట్ డ్యూరింగ్ ద సిట్టింగ్ ఆఫ్ ఎ సింగిల్ హౌస్. అట్లా జరగకూడదు అధ్యక్ష. మీరు రూల్ 65 మీరు చూసుకోండి ఒకసారి. మీ అడ్జర్న్మెంట్ మోషన్లో చాలా క్లియర్గా ఉంటుంది మీకు. ప్రతిరోజు మీరు రూల్ 65 గురించి మీరు మార్నింగ్ మాట్లాడతారు. ఒక్క నిమిషం మీరు చూడండి, రూల్ నెంబర్ 65 చూడండి మీరు. దాంట్లో చాలా క్లియర్గా ఉంటుంది మనకి. యూ కెనాట్ కమ్ ఆన్ ద సేమ్ సబ్జెక్ట్ విత్ ఇన్ ద సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ 2 times. మీరు ఒకవేళ ఈ మోషన్ అడ్మిట్ చేస్తే మీరు ప్రయారిటీ ఇవ్వాలి అధ్యక్ష. ప్రభుత్వం ముందు మీరు చెప్పుకోవాలి, మా స్టేట్మెంట్ ఇవ్వాలి ప్రభుత్వం నుంచి. చెక్ చేయండి మీరు. అయిపోయిందా? మీరు ఒకసారి చూడండి. మీరు రూల్ 65 చూడండి. మీరు చూస్తాను. రూల్ 65 చూడండి. మీరు రూల్ 65 చూడండి అధ్యక్ష. Not more than 1 motion shall be given in the sitting. సార్ మీరు చెప్పేటటువంటి రూల్ ఏదైతే ఉందో అది స్టేట్మెంట్కి సంబంధించింది కాదు, అడ్జర్న్మెంట్ మోషన్ సంబంధించినటువంటి. సరే మీరు ప్లీజ్ మంత్రి గారు అడిగి ఇటువంటి లెజిస్లేటివ్ అఫైర్ మినిస్టర్ గారు చెప్పిన దానికి నేను చెప్పాలి. నేను కంక్లూడ్ చేసే ముందు ఒక్కటే మాట చెప్తున్నా మీకు, దయచేసి మన ప్రెసిడెంట్స్ మన ఈ పొరపాట్ల వల్ల ఏమవుతుందో ఒక కొత్త ప్రెసిడెంట్ మీరు ఎస్టాబ్లిష్ చేస్తారు. అటువంటి సాంప్రదాయానికి దయచేసి మీరు దారి ఇవ్వబాకండి. గతంలో ఎక్కడ జరగలేటువంటిది. మీరు ఆ నిర్ణయం తీసుకునే ముందు ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, మీరు ఆ నిర్ణయం తీసుకునే ముందు ఖచ్చితంగా మీరు ఆలోచించుకుని ఆ నిర్ణయం తీసుకోవాలి. కొత్త సాంప్రదాయానికి మీరు దారి తీయబాకండి.